2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హలో రాజేష్ గారు. హలో శిరీష గారు. సో, క్రిప్టో కరెన్సీలో మనం ఇంటర్‌లింక్ కాయిన్ గురించి మాట్లాడుకుంటే ప్రెజెంట్ అది అప్‌డేట్ అయ్యింది. అవునండి. కొత్త చేంజెస్ వచ్చాయి. ఆ అవును. చేంజెస్ మనకెలా ఉపయోగపడతాయి? ఇంతకీ ఆ చేంజెస్ ఏంటి అనేది ఒక పెద్ద క్వెషన్ అన్నమాట. యెస్. యెస్. సో, అది ఎలా యూజ్ చేసుకోవాలి అంటారు? సో, ఇంటర్‌లింక్ యాప్ అనేది ప్రపంచవ్యాప్తంగా 6 మిలియన్ యూజర్స్ ఉన్నారు మేడం. సో, నిజంగా చెప్పాలంటే పైకాయిన్ తర్వాత అంత మైనింగ్ అంటే ఇంత పాపులర్ అయిన ఆపర్చునిటీ ఇంటర్‌లింక్. ఇలాంటి ఫ్రీ మైనింగ్ ఆపర్చునిటీస్ దాదాపుగా 10-20 కాయిన్‌లున్నాయి. వీటన్నిటిని తలదన్ని ఇంటర్‌లింక్ అనేది నిజం చెప్పాలంటే గ్రోత్ వైస్‌గా చూసుకుంటే లాంచ్ అయిన ఇన్ని నెలల్లోనే ఇంతమందిని రీచ్ అవ్వడం అనేది ఇంటర్‌లింక్ రికార్డే అనమాట. ఈవెన్ పైకాయిన్ కూడా ఎక్కువ మిలియన్స్ ఉన్నారు యూజర్స్. కానీ వాళ్ళు రీచ్ అవ్వడానికి 5-6 ఇయర్స్ పట్టింది. కానీ ఇంటర్‌లింక్ వితిన్ 9 మంత్స్ అనుకోండి మేడం. 9 మంత్స్‌లోనే ఈ ఘనత సాధించేసింది. సో, ఇప్పుడున్న బెస్ట్ మైనింగ్ యాప్ అని ఎవరిని అడిగితే ఇంగా కళ్ళు మూసుకొని ఇంటర్‌లింక్ అని చెబుతున్నారు. మార్నింగ్ లెగిసిన కాడ నుంచి ఫస్ట్ అందరూ ఇప్పుడు ఏం చూస్తున్నారంటే అంతకుముందు వాట్సాప్‌లు గాని, ఇయన్నీ చూసేవాళ్ళు కదా మేడం. ఇన్‌స్టాగ్రామ్ గాని. ఇప్పుడు ఇంటర్‌లింక్ మెంబర్స్ ఫస్ట్ కాయిన్స్ మైన్ చేస్తారు. దాని తర్వాత అంతకుముందు 130కి ఒక సైకిల్ మిస్ అయిందనుకోండి, కొంచెం తొందరగా లెగిసి 2 సైకిల్ కాయిన్స్ మైనింగ్ చేస్తున్నారనమాట. సో, ఇంత పాపులర్ అయిన యాప్ ఏమైందంటే అప్‌డేట్ జరిగింది. రీసెంట్‌గా ఒక అప్‌డేట్ వచ్చింది. సో, మీ యొక్క మైనింగ్ కెపాసిటీ ఎలా ఉంది? అనేది అప్‌డేట్ అనమాట. మీరు ఒక వెరిఫైడ్ ఐటీఎల్‌జీ అని ఒక బటన్ ఉంటదండి యాప్‌లో. అది క్లిక్ చేస్తే ఇప్పటిదాకా మీ మైనింగ్ హెల్త్ ఎలా ఉంది? అంటే స్కిప్ చేసారా మధ్యలో? డైలీ మైనింగ్ చేస్తున్నారా? దీంట్లో 2 మైనింగ్స్ ఉన్నాయండి. ఒకటేమో నార్మల్ మైనింగ్, సోలో మైనింగ్ అంటారు. ఇంకోటేమో గ్రూప్ మైనింగ్. గ్రూప్ మైనింగ్ అంటే మీరు ఒక నలుగురు, ఐదుగురికి ఇంటర్‌లింక్ యాప్ ఇంట్రొడ్యూస్ చేశారనుకోండి. అక్కడ గ్రూప్స్ క్రియేట్ చేసుకోవచ్చు. గ్రూప్స్ క్రియేట్ చేసి ఒక నెట్వర్క్ లాగా ఫార్మ్ అయ్యి మీరందరూ కలిసి మైనింగ్ చేసుకోవచ్చు. దానికి ఒక రివార్డ్ వచ్చిద్ది కాయిన్స్ రూపంలో. సో, ఫస్ట్ టైమ్ అనమాట. ఇలాంటి ఒక ఫ్రీ మై ఫ్రీ మైనింగ్ యాప్‌లో సోలో మైనింగ్ ఉంది. గ్రూప్ మైనింగ్ ఉంది. గ్రూప్ మైనింగ్ వల్ల ఏమైద్దంటే శశి గారు, ఇప్పుడు మీ ఫ్రెండ్ మైనింగ్ చేయలేదని తెలిసిద్ది. వెంటనే వాళ్ళకి మెసేజ్ చేస్తారనమాట. నువ్వు 2 సైకిల్స్ మిస్ చేశావని తెలియకుండానే ఒక బాండింగ్ అనేది ఏర్పడుతుందనమాట. అలా మీరు ఒక 5 గ్రూప్స్ క్రియేట్ చేసుకోవచ్చు. 25 మెంబర్స్ అంటే 25 మెంబర్స్ దాకా వాళ్ళు ఇంక్లూడ్ చేసుకోవచ్చనమాట. అండ్ ఈ సోలో మైనింగ్, గ్రూప్ మైనింగ్ రేట్ ఎలా ఉందనేది ఈ అప్డేట్ అనమాట. సో, అప్డేట్ మాత్రం చాలా బాగుందండి. నేను నిజం చెప్పాలంటే నేను కూడా నా మైనింగ్ రేట్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలి. నా స్టాటిస్టిక్స్ వచ్చేసి 65% వచ్చిందండి. ఏది సోలో మైనింగ్‌లో. గ్రూప్ మైనింగ్‌లో మాత్రం 93-95 దాకా ఉందనమాట. సో, సోలో మైనింగ్‌లో నేను ఇంటర్‌లింక్ రోజు చెవుతున్నా మైనింగ్ అంటే ఒక సైకిల్ మిస్ చేస్తున్నా. నిద్రపోయేటప్పుడు ఏదో ఒక సైకిల్. కొంతమందిని చూస్తే శిరీష గారు 99, 99.6 అంటే ఎవ్రీ 4 అవర్స్‌కి గత కొన్ని రోజులుగా వాళ్ళు మైనింగ్ ఆఫ్ చేయల. అంటే రాత్రి 1:30 అప్పుడు మైనింగ్ జేసి, మళ్ళీ మార్నింగ్ మన ఇండియా టైమ్‌లో 5:30 అప్పుడు కూడా మైనింగ్ జేస్తున్నారు. అంటే ఇంత ఘనంగా లవ్ చేస్తున్నారు. ఒక యాప్‌ని ఈ ప్రపంచంలో ఇంత లవ్ చేసేది ఇంత తక్కువ టైంలో ఇంటర్‌లింక్. మళ్ళీ ఇంటర్‌లింక్ ఫౌండర్స్ ఎవరో గూడా మనకు తెలీదు. వాళ్ళెవరో గూడా ఈవెన్ బిట్‌కాయిన్ ఏ విధంగా ఫౌండర్స్ తెలియరో, మనకి ఇంటర్‌లింక్ ఫౌండర్స్ ఎవరో వాళ్ళు బయటికి కూడా రాలా. వాళ్ళు జస్ట్ ఎందుకలా ప్రైవసీగా ఉంచడానికి రీజన్ ఏంటంటారు? క్రిప్టోలో ఏంటంటే మేడం ఎనానిమస్‌గా ఉంటారు. వాళ్ళకి కొన్ని ప్రెషర్స్ రావచ్చు లీగల్‌గా. అంటే బయటికి తెలిస్తే. ఎప్పుడైనా ఒక అద్భుతం జరిగేటప్పుడు బిట్‌కాయిన్ గూడా ఫస్టు ఆహ్, ఎనానిమస్ ఫస్టే కాదు ఇప్పుడు కూడా ఎనానిమస్. ఇన్ని సంవత్సరాలైనా వీళ్ళు వాళ్ళు అనుకుంటారు గానీ బిట్‌కాయిన్ తయారు చేసింది ఒక పర్టిక్యులర్ ఆర్గనైజేషన్ గాని, ఒక పర్టిక్యులర్ పర్సన్ తెలీదు. ఎందుకు తెలీదంటే వాళ్ళకి భయమో లేకపోతే వేరే కంట్రీస్ కొన్నుంటాయి గదండీ! క్రిప్టోలో ఏంటంటే ఎక్కువ శాతం ఎనానిమస్‌గా ఉండడానికి ఇష్టపడతారు. కొన్ని గవర్నమెంట్స్‌కి ఇష్టం. ఇప్పుడు బిట్‌కాయిన్ తయారు చేసేటప్పుడు ఎంత కాదన్నా ఇది బిట్‌కాయిన్ ప్రైవేట్ కరెన్సీ లాగొచ్చింది. ఒక పబ్లిక్‌లో అంటే గవర్నమెంట్ నుంచి డిజిటల్ కరెన్సీ పవర్‌ని పబ్లిక్‌లోకి తెచ్చిందనమాట. అలాంటి ఒక అంటే ప్రపంచాన్ని మార్చేసే యూజ్ కేస్ అనమాట అది. అలాంటిది జరిగేటప్పుడు ఆహ్, ఈ ఎవరి భయాలు వాళ్ళకుంటే మేబీ ఈ ప్రొడక్ట్‌ని గవర్నమెంట్ ఎలో చేసిద్దో లేదో అని చిన్నగా ఏమైందది ఒక చిన్న సీక్రెట్‌గా స్ప్రెడ్ అయిపోయింది. సీక్రెట్‌గా స్ప్రెడ్ అయిపోయి ఇప్పుడు చూస్తే గవర్నమెంట్స్ వాళ్ళ రిజర్వ్ అసెట్ కింద పెట్టుకుంటున్నారు. ఏది బిట్‌కాయిన్‌ని. ఎందుకు రిజర్వ్ అసెట్ కింద పెట్టుకుంటున్నారంటే దాని వల్ల వాళ్ళ డాలర్ వాల్యూ పెరిగిద్దని వాళ్ళ అంచనా అనమాట. అంటే ఇంతమంది బిట్‌కాయిన్‌ని వాడడం. ఎప్పుడైతే పబ్లిక్ ఒక ప్రాజెక్ట్‌ని నచ్చింది, ఆ కాయిన్‌ని వాడిందనుకోండి ఆటోమేటిక్‌గా
ఇదిగో దాని యొక్క స్టామినాని బట్టి గవర్నమెంట్స్ కూడా వాళ్ళ పోర్ట్‌ఫోలియోలో పెట్టుకుంటారనమాట. ఇది బిట్‌కాయిన్‌కి జరిగింది. ఇంటర్‌లింక్ వాళ్ళు కూడా వాళ్ళ ఫౌండర్స్ కనపడకపోయినా డీసెంట్రలైజ్డ్ అటానమస్ ఆర్గనైజేషన్ అంటారు మేడం వీటిని క్రిప్టోలో. ఏంటి డీసెంట్రలైజ్డ్ అటానమస్ అంటే, ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో మీకు ఒకటి నచ్చలేదండి ఆప్షను. ఆ ఆప్షను మీకు చెప్పక్కర్లా. వాళ్ళు తీసేస్తారు ఓవర్‌నైట్. మేబీ అది మీకిష్టం. కానీ మీకిక్కడ పవర్ అనేది ఉండదు. కానీ ఈ డీసెంట్రలైజ్డ్ అటానమస్ ఆర్గనైజేషన్‌లో ఒక చేంజ్ తేవాలన్నా, ఇప్పుడు ఒక అప్‌డేట్ తేవాలన్నా, వీళ్ళు ఓటింగ్ పెడతారు. మీ ఓటింగ్ పవర్ ఎలా డిసైడ్ అయ్యిద్ది అంటే, ఇప్పటిదాకా మీరు మైనింగ్ చేశారు కదా కాయిన్‌లు, ఆ పవర్‌ని బట్టి డిసైడ్ అయ్యిద్ది. అంటే కమ్యూనిటీకి ఒక పవర్ ఇవ్వడం. కమ్యూనిటీ అంటే మనకి నిజం చెప్పాలంటే డెమోక్రసీలో ఇప్పుడు మున్సిపల్ ఓటింగ్ జరుగుతుంది కదా మేడం. మున్సిపల్ ఎలక్షన్స్ డెమోక్రసీ అంటాం. అలానే క్రిప్టోలో గూడా పవర్ అనేది ఎక్కడుంటది అంటే కాయిన్స్ రూపంలో ఉంటదనమాట. కాయిన్స్ ఎవరికి ఎక్కువుంటే ఆ యొక్క ఎక్కువ మంది దేనికి ఓటింగ్ ఏస్తారో ఆ ప్రపోజల్‌ని ముందుకు తీసుకెళ్తారు. సో, అటానమస్‌గున్న వాళ్ళ యాక్షన్స్ మాత్రం ఈ విధంగా ఓటింగ్ పెట్టి డెసిషన్ తీసుకుంటారనమాట. అందుకనే ఇంత అంటే కనపడకపోయినా ఫౌండర్స్ కనపడకపోయినా ఈ ఆర్గనైజేషన్స్ ఇలా రన్ అవ్వడానికి గల కారణం ఇదే అనమాట. ఇంటర్‌లింక్ ఇంతమంది వాడుతున్నారు కదా మేడం. రేపొద్దున ఇంటర్‌లింక్ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్స్‌చేంజ్ చేసుకున్న ఇప్పుడు కొంతమంది గూడ్స్ అండ్ సర్వీసెస్ అమ్ముతూ ఉంటారు. ఒక ప్రొడక్ట్ అమ్ముతూ ఉంటారు. వాళ్ళకి ఇంటర్‌లింక్ కాయిన్ కావాలనుకోండి వీళ్ళకి వీళ్ళే మధ్యలో సిస్టమ్ అంటే బార్టర్ సిస్టమ్ లాగా అయిపోయిద్దనమాట. ఒక 6,000,000 మెంబర్స్ వాడుతుండే మన ఇండియాలో గూడా చాలా మిలియన్స్‌లో ఉన్నారండి యూజర్స్. సో, ఇలాంటి అప్లికేషను, ఇలాంటి అప్‌డేట్స్ తెస్తుందంటే, వీళ్ళు ఒక విధంగా చూసుకుంటే స్కామ్ అని అంటున్నారు. ఫ్రాడ్ అంటున్నారు. ఒక వర్గం అనేది మొత్తం స్కాము, ఫ్రాడే. అయితే అది స్కామా, ఫ్రాడ్ అనేది ఎవరికీ తెలీదు. ఏదో ఒక ఎనాలిసిస్ పట్టుకుంటారు. దాన్ని పట్టుకొని చేస్తారు. కానీ ట్రేడింగ్‌లోకొచ్చిన తర్వాత గనక అది జెన్యూన్ అనుకోండి. వాళ్ళ మాటలు నమ్మి ఎవరైతే మైనింగ్ ఆప్ చేసుకున్నారో వీళ్ళు ఫీల్ అవుతారు. పై కాయిన్ గూడా అంతే అన్నారు. బిట్ కాయిన్ గూడా స్కామే అన్నారు. ఇది స్కామ్ రా బాబు అని. ఇప్పుడేం జూస్తున్నారు? $1 అప్పుడు కొనేటప్పుడు $1 కొనట్లెవరు. $60,000 $70,000 ఇప్పుడు గవర్నమెంట్స్ కూడా కొని పెట్టుకుంటున్నాయి. సో, ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ వచ్చేటప్పుడు స్కామే అంటారండి. ఎందుకంటే దాని గురించి విజన్ ఉండకపోవచ్చు. అసలు వాళ్ళేం చేస్తున్నారో నమ్మకం లేకపోవచ్చు. అది సక్సెస్ అయితే మాత్రం స్కామ్ అన్న వాళ్ళు గూడొచ్చి మళ్ళీ ప్రాజెక్ట్‌ని బైబ్యాక్ చేయడం, కాయిన్స్ బైబ్యాక్ చేయడం, ఆ కాయిన్స్ ఉపయోగించి ఆ ఎకోసిస్టమ్‌లో పార్టిసిపేట్ చేయడం ఇయన్నీ ఉంటాయనమాట. ప్రస్తుతానికి మనకు ఎక్కువ ఆలోచించకద్దు. మైనింగ్ చేసుకోండి. మైనింగ్ చేసుకొని మన యూజర్స్ కొంచెం మైనింగ్ రేట్ పెంచుకోండి. మైనింగ్ రేటు గ్రూప్ మైనింగ్ రేట్ పెంచుకోవడం వల్ల ఉపయోగాలేందంటే, వీళ్ళు వెరిఫికేషన్ అవ్వడానికి వాలెట్లు ఇస్తారు మేడం. ఆ వెరిఫికేషన్ అప్పుడు క్యూ ఉంటది గదండీ! వీఐపీ క్యూ ఉంటది. మనం దర్శనానికెళ్ళినప్పుడు దేవుడి దగ్గరికి వీఐపీ క్యూ ఉంటది. నార్మల్ క్యూ ఉంటది. కొంచెం ఈ మైనింగ్ రేటు ఇవన్నీ మెయింటైన్ చేస్తే క్యూ అనేది స్పీడ్‌గా ఉంటదనమాట. సో, అందుకనే ఎన్నో వీడియోస్ వస్తాయి. అయన్నీ మీరు మైండ్‌లో నుంచి తీసేయండి. ప్రస్తుతానికి మొబైల్‌లో మాత్రం ప్లే స్టోర్‌లో అఫీషియల్‌గా ఉంది. యాప్ స్టోర్‌లో అఫీషియల్‌గా ఉంది. సో, అక్కడికి ఒక యాప్ రావాలంటేనే వాళ్ళు ఎన్నో చెక్ చేస్తారు. మనం మైనింగ్ చేసుకుంటూ ఉండటమే. మీ రిసర్చ్ మీరు కూడా చేసుకోండి. బట్ వాటెవర్ ఇట్ మే బి ఇంటర్‌లింక్ ఫ్యామిలీ మెంబర్స్‌కి మాత్రం ఈ అప్డేట్ అనేది గుడ్ న్యూస్ మేడం. డెఫినెట్‌గా అండి. మీరన్నట్టుగానే ఎవరైతే ఇంటర్‌లింక్ ఫ్యామిలీలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇలా రావడం అనేది ఒక మంచి శుభవార్తనే యెస్. చెప్పొచ్చు. కరెక్ట్. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ మేడం. యాహ్!